మనకి చాలా గ్యాప్ వచ్చింది కదా. రమ్య, ఏమైంది? ఏం లేదు, కొంచెం హెడేక్గా ఉందండి. టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నానండి. ఆ? వేసుకున్నాను. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే. హలో హలో, మర్చిపోయాను అనుకున్నాను. బానే గుర్తుపెట్టుకున్నావే. అప్పటి తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటే ఇప్పటికీ నువ్వే నా బెస్టే. ఆ తర్వాత నీ గురించి ఎంత వెతికానో. ఇంకొక్కసారి నిన్ను అనుభవించాలని తహతహలాడిపోతున్నానే. ప్లీజ్, నేను అలాంటి దాన్ని కాదు. నాకది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే, ప్లీజ్. నీ మొగుడికి ఎందుకో నిజం చెప్పాలనిపిస్తుంది. నేను నా లైఫ్ హస్బెండ్తో హ్యాపీగా గడుపుతున్నాను. ఇలాంటి టైంలో నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ప్లీజ్. కానీ అది చెప్పకుండా ఉండాలంటే నువ్వు మళ్ళీ నాతో ఒక్కసారి ఓకే, ఒక్కసారి లేదనుకో సరదాగా మీ ఆయన్ని కలవాల్సి వస్తుంది. ఆలోచించుకో, సరేనా? బాయ్. రమ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారా? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ అరే గుర్తొచ్చింది. బేబీ, అలా ఏడవకూడదు. ఏదైనా ఉంటే నాకు చెప్పాలి కదా. అయినా అమ్మలా చూసుకునే భర్త ఉండగా నువ్వు బాధపడ్డం ఏంటి? ఓకే బేబీ, కూల్ కూల్ కూల్. దా. అప్పటికంటే ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు. మనకి చాలా గ్యాప్ వచ్చింది కదా. తిరిగి 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 ఆయాసం వచ్చేస్తుందిరా. బెడ్రూమ్ దొరకలేదు. నా వల్ల కాదురా, నాకు దాహం వేసేస్తుంది.
మంచిలు తాగొచ్చేస్తా. వల్ల కాదు నాయనా. అమ్మా. నిజమా? కొంచెం బాగే. ఒరే దరిద్రుడా, సౌండ్ చేస్తున్నావు. ఎవరైనా లేస్తేను. దొంగతో పసి. ఎందుకు కంగారు పట్టావు? ఇంట్లో ఎవరు లేరుగా. పిచ్చిదానా, మనం దొంగలం, జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? అమ్మ నా డూడ్స్, మీరు దొంగలా? ఇక్కడుండే అబ్బా. గోడలకి చెవులు కూడా ఉంటాయి, అర్థమైందా? అబ్బా అబ్బా, ఏం ప్లాన్ చేసావురా? ఏయ్ బాబు, పరిగెత్తండి. పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తా. పోలీసులు ఇంటికి కన్న వేద్దాం అనుకున్నారా? కమ్మందలాయ్. సార్, ఇది గన్నా సార్? పోలీస్ అంటే గన్ను కాక పెన్ను ఉంటుందిరా. పోలీస్ ఒరేయ్, పోయి పోయి పోలీస్ ఇంటికి తీసుకొచ్చావు కదరా, చెప్తానా చెప్ప. నువ్వు కదా మరెవరు? ఇదా కోరుతున్నా, చూసుకోవాలి కదా ఎవరింటికి చేతిలో గన్ ఉన్నా మీరు అలా మాట్లాడుకున్నారు. హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా. నీ దుంపదేగా హ్యాండ్సమ్ అంటలేదు, హ్యాండ్స్ అప్ అంటున్నాడు. చేతులు పైకి లేపు. నువ్వు రారా, నువ్వు పక్కరా పక్కరా పక్క. ఈ పాప పేరేంటి? రీటా సార్. రీటనా? అవును సార్. దొంగ ఉండి అంత మంచి పేరు ఎలా పెట్టారయ్యా? అంటే పాపం పెద్ద అయ్యాక దొంగ అవుతుందని వాళ్ళ అమ్మకి తెలియదు కదా సార్, అందుకే చిన్నప్పుడు పెట్టేసింది సార్. ఈడొచ్చి. నువ్వు పక్కొచ్చి. నీ పేరేంట్రా? బెబ్బేయా? అదేం పేర్రా? నీ పేరేంట్రా? దొబ్బయ్యా? డాక్టర్ సార్. డాక్టరా? అదేంట్రా? అంటే నేను పెద్ద అయ్యాక డాక్టర్ అవ్వాలని చిన్నప్పుడే మా అమ్మ పెట్టేసింది సార్. అయ్య బాబోయ్. బాబు అయినా ఏంటి సార్ ఇది? వాట్ ఈస్ దిస్ టైం సార్? దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టు టైం సార్. అవుట్ ఆఫ్ లాక్ డౌన్ టైం. యూ గో అండ్ స్లీప్, ఐఎమ్ గోయింగ్, యూ వాచ్ డే. కమ్ ఆన్. నువ్వు చూస్తూ ఊరుకున్నావేంట్రా? పదరా దరిద్రుడా. ఏంట్రా నీ మట్టికి నువ్వు వచ్చి వెళ్ళిపోతారంటే ఎలా? కొంచెం కూర్చో. ఇప్పుడు అలాంటివి ఏం వద్దు సార్. కూర్చో. కూర్చోరా. కూర్చో. కూర్చోరా దరిద్రుడా. కింద కూర్చోబెట్టారేంటి సార్? భోజనం చేశారా? అయ్యో సార్, హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. డ్యూటీ ఎక్కే ముందు తినేస్తాం. నేను చేయలేదురా. అయ్యో ఏంటి సార్, హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి సార్. లేకపోతే ఏంటి సార్, బాడీలో గ్యాస్ ట్రబుల్ వచ్చేసి అటు ఇటు అయిపోయి తర్వాత బాడీలో నరాలన్నీ చచ్చుపడిపోయి దాని తర్వాత లివర్ అటు ఇటు తిరిగి ఖజ్జురం అయిపోతుంది సార్. మీకు ఆమ్లెట్ వేయడం వచ్చా? డబ్బులు వేసిస్తాను. సార్ దీనికి ఆమ్లెట్ వేయడం కాదు, గిన్నెలు తోవడం కూడా వచ్చు. కానీ నేనే వద్దని చెప్పాను, ఎందుకంటే మనం వచ్చిన కర్తవ్యం వేరు. అవునరా, ఈ ముఖం గిన్నెలు తోమే ముఖం కాదు. కరెక్ట్ సార్, ఈడిదే. నువ్వే ఎస్ పోలీస్. నేనే సార్. ఈ రోజు నుంచి గిన్నెలు నువ్వే కడగాలి. నువ్వు వీడికి చెప్తే అర్థం కాదు కదా. నువ్వు అది కాదురా. రెండు వాడికి అర్థమయ్యేట్టు చెప్పరా. బట్టలుకి ఆరేయాలి అని చెప్తున్నాడు. ఈ రోజు నుంచి మీ పనులు మీరు చేసుకోండి, ఇక్కడే ఉండండి. సొంత ఇల్లు అనుకోండి, నేను యజమాని అనుకోండి, మీరు పనుల్లో ఉండండి. లేదనుకో పుచ్చే. వద్దులే, లేకండి. కలిసికట్టుగా ఎవరి పనులు చేసేసుకోండి. కలిసికట్టుగా పని చేసుకుంటే కరోనా వస్తుంది సార్. చేసుకోండి సార్. నో 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 సార్, WHO వాళ్ళు ఏం చెప్తున్నారు సార్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, అరే చుట్టుపక్కల ఉన్న మాస్క్ పెట్టుకున్న కరోనా అనేది చుట్టేస్తుందని చెప్పేస్తున్నారు సార్. బాడీ మీద నీకు ఇంత ఐ నో ఎవ్రీథింగ్, బాడీ స్కానింగ్ సార్. అవునా? ఎస్ సార్. అయితే రేపు నుంచి నా బాడీ అంతా నువ్వే పట్టేయాలి సార్. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ డాక్టర్ సార్. ఐ డోంట్ డాక్టర్. I am police. పోలీస్. ఓకే రారా పని చేసుకుందాం. నువ్వు రావే. కిచెన్ అటు పదండి, ఎగ్ ఆమ్లెట్ వేసుకుందాం. మరి మేమేం చేయాలండి? మీకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలా, నార్మల్ ఆమ్లెట్ కావాలా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇవన్నీ నేను క్లీన్ చేయాలా? Oh my God. ఏంట్రా సామాన్లతో మాట్లాడుతున్నావు? సామాన్లతో కాదు సార్, బాధతో మాట్లాడు. వాట్ ఈస్ దిస్ సార్? ఇవి నేను తోవాలా చెప్పండి? ఎలా తోవుతారండి? ఎన్ని రోజులైందండి ఇవి తోవి? నాకు తెలియకడుగుతాను. ఇందులో ఎన్ని క్రిములు ఉంటాయి, ఎన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి, ఎన్ని కరోనాస్ ఉంటాయి, ఎన్ని అవి ఉంటాయి. ఒరే నువ్వు ఎన్ని చెప్పినా నేను ఒకటి చెప్తా. ఏంటో? పోలీస్ కడిగంతే. రే సార్, ఆ రైట్ సైడ్ జేబులో పెట్టి సబ్బు బయట తీసి. అవును సార్, ఎలా కనిపెట్టారండి మీరు? ఒరే నల్ల చొక్క వేసేసుకున్నంత మాత్రాన దొంగ ఎవర్రా? అది మహాకళ. ఏదైనా దొంగలించినప్పుడు అది మనకే తెలియకూడదురా, అంత సీక్రెట్ గా ఉండాలి. సార్
మీరు ఏ కోణంలో చూసినా కూడా పోలీసులే కనపడట్లేదు సార్, దొంగలా కనిపిస్తున్నారు. అది కాదురా, దొంగ పోలీసు లాగా పోలీస్ దొంగలాగా ఆలోచించాలి. అప్పుడే ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకోగలరన్నమాట. ఓకే, నేనేం ఆలోచించే పొజిషన్ లో ఆలోచించద్దు. ముందు ముందు కానీ శుభ్రంగా సక్స్ రీటా ఏం చేస్తారు? మీరు కానీ ఎట్ట కుదురుతాయి సార్ మీకు ఇవన్నీ? కుదరరా, కుదిరించుకుంటాం. కడుగు కడుగు. నా బొంద. కిరణ్, కిరణ్, హాయ్ రా. ఏయ్, ఏంట్రా ఏమైంది? ఓ ఇదా, చిన్న యాక్సిడెంట్ రా. ఎలా అయిందిరా? ఎలా అయింది? ఏం లేదురా, కార్ దిగుతుంటే సైడ్లో నుంచి ఎవడో గుద్దేసి వెళ్ళిపోయాడు. వాడిని పట్టుకోలేదా? అంతలోనే కనిపించుకుంటూ వెళ్ళిపోయాడు రా. హ్మ్? కాలు కూడా కొంచెం పెయిన్గా ఉందిరా, నడవడానికి కష్టంగా ఉంది. డామ్ షూర్ నువ్వు ఈ సిచ్యువేషన్లో 2 వీక్స్ వరకు ఆఫీస్కి రావద్దు. అర్జెంట్గా నీకు పిఏని చూడాలరా. పియ్యలు గీయలు వద్దురా. నేను చెప్పిన మాట విను. పిఏ నేను అరేంజ్ చేస్తున్నాను. 24 అవర్స్ తను ఇక్కడే ఉంటుంది, ఆఫీస్ పనులన్నీ తనే చూసుకుంటుంది. నువ్వు రెస్ట్ తీసుకో, నా మాట కాదనుకో. ఓకే ఓకే, టేక్ కేర్, జాగ్రత్త. నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ అంతా చూసుకుంటా. ఓకేరా. ఓకే, బాయ్. బాయ్. ఈరోజు పొద్దున్నే కిరణ్, నిన్ను కలిసి వచ్చాను. నిన్ను పిఏగా పెట్టుకోమని వాడితో మాట్లాడేసి వచ్చా. రేపు మార్నింగ్ వెళ్ళి వాడి దగ్గర జాయిన్ అయిపో. చెప్పా కదా నేనేం చేయాలో. వాడిని మెల్లమెల్లగా నీ ట్రాప్లో పడేసి మనం అనుకున్న పని చేయి. టైం వేస్ట్ చేయకుండా 1 వీక్లో పని కంప్లీట్ చేయి. ఎందుకంటే 2 వీక్స్లో రికవర్ అయిపోతాడు. 2 వీక్స్లో మన పని అయిపోవాలి. టూ వీక్స్ ఎందుకు, 2 డేస్లో కంప్లీట్ చేస్తా. అచ్చా, సరే. ఓకే, బాయ్. కార్తీక్, ఆ బిల్స్ అన్ని చూపించండి. యా, అదంతా క్లియర్ చేసి మన అకౌంటెంట్ Excuse me? చూపించండి. ఎస్. ప్రవీణ్ సార్ పంపించాను నన్ను. యా, ప్లీజ్ కమ్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. కూర్చోండి. హాయ్, ఐఎమ్ ప్రియా. Hmm. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. ప్రవీణ్ సార్ మీకు పిఏగా ఉండమని పంపించారు. యాక్చువల్లీ ఆఫీస్ వర్క్ మార్నింగ్ టు ఈవినింగ్ చూసుకోవాలి. ఎమర్జెన్సీలో నైట్ టైం చూసుకోవాల్సి వస్తుంది. అందుకే ప్రవీణ్ సార్ చెప్పారు మీతో పాటు ఇంట్లో ఉండాల్సి వస్తుందని. అండ్ 2 వీక్స్ మీతో పాటు మీ ఇంట్లో ఉంటాను. ఓకే, పైన గెస్ట్ రూమ్ ఉంది, నువ్వు అక్కడ Okay. స్టే చేయొచ్చు. Mm. ఫీల్ ఫ్రీ. ఓకే. ఓకే, Ah. మెల్లిగా. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే.
ప్రియా, ఏమైనా పని ఎంతవరకు వచ్చింది? పని చేస్తున్నావా లేక టైం పాస్ చేస్తున్నావా? టైం పాస్ చేయడం నాకు రాదు, నువ్వు చెప్పిన పనే చేస్తున్నా. ఈ రోజుకు హాట్ లుక్ లో వాడికి కనిపించా, పడిపోయాడంతే. మ్మ్. హే వెయిట్ వెయిట్, అతను వస్తున్నాడు. ఓకే బాయ్. హలో హలో, హే హలో ప్రియా,